హనుమంతుని కుమారుడు. లంకను తన తోకతో కాల్చేసిన తర్వాత ఆ మంటలను ఆర్పడానికి శక్తిమంతుడైన హనుమంతుడు సముద్రం వైపు ఎగిరి వెళ్లాడు. హమ్మయ్యా అంటూ తన మండుతున్న తోకను చల్లటి నీటిలో ముంచాడు. హనుమంతుడు అలా సేద తీరుతున్నప్పుడు అతని నుదుటి నుండి ఒక దివ్యమైన చెమట చుక్క జారి సముద్రపు లోతైన నీటిలోకి పడింది. ఆ చేప ఆ దివ్యమైన చుక్కను మింగేసింది. కొంతకాలం తరువాత పాతాళలోకంలోని జాలర్లు ఆ చేపను పట్టుకున్నారు. వారు దానిని కోయగా లోపల ఒక బలమైన వానర బాలుడు కనిపించాడు. పాతాళరాజు అహిరావణుడు ఆ బాలుడి బలాన్ని చూసి ముచ్చటపడి అతనికి మకరధ్వజుడు అని పేరు పెట్టాడు. తన రాజ్యానికి ద్వారపాలకుడిగా నియమించాడు. చాలా సంవత్సరాల తరువాత అహిరావణుడు శ్రీరాముడిని లక్ష్మణుడిని అపహరించి పాతాళానికి తీసుకువచ్చాడు. వారిని రక్షించడానికి హనుమంతుడు పాతాళానికి బయల్దేరాడు. పాతాళద్వారం వద్దకు చేరుకున్న హనుమంతుడికి తనలాగే ఉన్న ఒక శక్తివంతమైన కాపలాదారుడు ఎదురయ్యాడు. ఆగు, నా అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వెళ్లలేరు అని గర్జించాడు మకరధ్వజుడు. ఓ వీరుడా, నీవెవరు అని హనుమంతుడు ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు ఆ యోధుడు, నేను మకరధ్వజుడిని, మహావీరుడైన హనుమంతుని కుమారుడిని అని సమాధానమిచ్చాడు. హనుమంతుడికి నమ్మశక్యం కాలేదు. అప్పుడు మకరధ్వజుడు తన పుట్టుక కథను వివరించాడు. చెమట చుక్క, చేప మరియు తన జననం గురించి చెప్పాడు. నీవు నా తండ్రివే అయినా నేను ఈ రాజ్యానికి నమ్మకమైన సేవకుడిని, నిన్ను లోపలికి అనుమతించలేను అన్నాడు మకరధ్వజుడు. తండ్రి కొడుకుల మధ్య యుద్ధం జరిగింది. హనుమంతుడు సులభంగా మకరధ్వజుడిని ఓడించి తన తోకతో బంధించాడు. హనుమంతుడు రాముడిని లక్ష్మణుడిని రక్షించిన తర్వాత శ్రీరాముడు మకరధ్వజుడి విధేయతకు ముగ్ధుడయ్యాడు. ఆయన మకరధ్వజుడిని విడిపించి, ఇంతటి స్వామిభక్తి ఉన్న నీవే ఈ పాతాళానికి రాజుగా ఉండటానికి అర్హుడవు అని ప్రకటించాడు.